పార్థు వాళ్ళ అమ్మ పార్థు చెప్పినట్లుగానే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి గురించి చెప్పి ఆ అమ్మాయితో పార్థు పెళ్లి జరిపిద్దామని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న పార్థు వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ఆ తాగుబోతు వేద కూతుర్ని ఇచ్చి నా కొడుక్కి పెళ్లి చేయమంటావా, అది అస్సలు కుదరదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న పార్థు వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న పార్థు వాళ్ళ అమ్మ అయితే, లేదండి అతను తాగుబోతు అయితే మీకెందుకు, వాళ్ళ కూతురు కుందనపు బొమ్మ, తనతోనే మన పార్థు పెళ్లి జరిపిద్దామని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న పార్థు వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు, ఏం మాట్లాడుతున్నావు, నా పిల్లల సంతోషాన్ని నేను కాదనను, కానీ నా పిల్లల సంతోషం కోసం ఈ ఇంటి పరువును పోగొట్టాలంటే నా వశం కాదు. ఈ ఇంటి పరువు మర్యాదలు అలానే ఉండాలి. కాబట్టి అలాంటి వ్యక్తితో నేను సంబంధం కలుపుకోను కలుపుకోను అని చెప్పి తేల్చి చెప్పేస్తాడు. అది వినగానే పార్థు ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటాడు. అసలు ఇలా ఎందుకు అంటున్నారు నాన్న, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో అతనికి సంబంధం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక పార్థు అయితే వాళ్ళ నాన్న అన్న మాటలకు చాలా బాధపడుతూ ఆ భానుమతినే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక భానుమతి చేసిన పనులు, భానుమతి చూసిన చూపు, నవ్వు ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. అసలు నాన్నగారు ఒప్పుకుంటారు అనుకున్నాను, కానీ నాన్నగారు ఇలా అంటారని అస్సలు అనుకోలేదని చెప్పి చాలా బాధపడుతూ భానుమతినే గుర్తు తెచ్చుకుంటూ పార్థు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక పార్థు అయితే అక్కడే అలా ఏడుస్తూ, నాకు మరి ఆ అమ్మాయితో పెళ్లి జరగదా, మా నాన్నని ఎలాగైనా ఒప్పించాలని అనుకున్నాను, ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.